ఓటమి తర్వాత కూడా వైసీపీ వైఖరిలో మార్పు రావటం లేదు. 3 రాజధానుల ప్రతిపాదనను తిరస్కరిస్తూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు చిత్తుగా ఓడించిన వైసీపీ నాయకులు ఇంకా అమరావతిపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉండటం విమర్శల పాలవుతుంది. ప్రధాని మోడీ వచ్చి రాజధాని పనులు ప్రారంభించి వెళ్లిన తర్వాత కూడా వైసీపీ పాత పాటనే ఎత్తుకోవటం చర్చనీయాంశంగా మారింది. 3 రాజధానుల పాలసీని కాదని అటు రాష్ట్రంలోని 3 ప్రాంతాల వాసులు వైసీపీని ఓడించి అమరావతికి తమ సంఘీభావం ప్రకటించారు. అయినా ఆ పార్టీ నేతలు స్టాండ్ మార్చుకోకపోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోందట. ఏపీలో అమరావతి రాజధానిని ఒక రాజకీయ అంశంగానే వైసీపీ చూస్తున్నట్లు కనిపిస్తోంది. దేశంలో గడిచిన 25 ఏళ్లలో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వంటి కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అక్కడ కూడా కొత్తగా రాజధానులు నిర్మించారు. ఆ రాష్ట్రాల్లో అధికార, విపక్ష పార్టీలు అన్నీ కలిసి రాజధాని నిర్మాణానికి పరస్పరం సహకరించుకున్నాయి. కానీ ఏపీలో మాత్రం పరిస్థితులు భిన్నంగా తయారయ్యాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. రైతులు ముందుకొచ్చి భూములిచ్చారు. అప్పట్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ సైతం దానికి ఆమోదం తెలిపింది. అమరావతి రాజధానంటూ అసెంబ్లీలోనూ ప్రకటన చేశారు. ఆ సందర్భంలో వైసీపీ కూడా అమరావతికి మద్దతు ప్రకటించింది. అంతేకాదు 2019 ఎన్నికల ముందు కూడా తమ పార్టీ ప్రధాన ఆఫీస్తో పాటు అధినేత నివాసం కూడా అమరావతిలోనే ఉందని వైసీపీ నేతలు ప్రచారం చేసుకున్నారు. అలాగే ఎన్నికల ముందు తాడేపల్లి ప్యాలెస్లోకి జగన్ గృహప్రవేశం చేశారు. ఇక ఆ ఎన్నికల్లో గెలిచిన తరువాత అమరావతి రాజధాని విషయంలో వైసీపీ మాట మార్చింది. అభివృద్ధి పునరేకీకరణ అంటూ 3 రాజధానుల నినాదంలో వైసీపీ హడావిడి పెట్టింది. అసెంబ్లీలో 3 రాజధానుల నినాదం వినిపించిన అప్పటి ముఖ్యమంత్రి జగన్ అందరికీ షాక్ ఇచ్చారు. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుని చారిత్రక ఒప్పందాలను గౌరవిస్తూ రాష్ట్రంలోని 3 ప్రాంతాల ప్రజలకు సమన్యాయం జరిగే విధంగా పరిపాలన, అభివృద్ధి, వికేంద్రీకరణ లక్ష్యంగా వివిధ అనుభవజ్ఞుల కమిటీల సూచనలు పరిశీలించి రాజధాని విధులను 3 ప్రాంతాలకు విస్తరించడానికి నిర్ణయించడమైనది. ఈ నిర్ణయానికి అనుగుణంగా విశాఖపట్నం ప్రాంతంలో కార్యనిర్వాహక వ్యవస్థ కార్యాలయాలను, అమరావతి ప్రాంతంలో శాసన వ్యవస్థ కార్యాలయాలను, కర్నూలు ప్రాంతంలో న్యాయ వ్యవస్థ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి తీర్మానించడమైనది అని చెప్పి ప్రజలు చెప్పారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ అభివృద్ధి ఎజెండాతో 3 రాజధానులపై అసెంబ్లీలోనూ తీర్మానం చేయించారు. అప్పట్లో శాసన మండలిలో వైసీపీకి తగినంత బలం లేక ఆ తీర్మానం వేగిపోవడంతో జగన్ మండలిని రద్దు చేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఆ క్రమంలో అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులు ఆందోళన బాటపట్టారు. జగన్ ప్రభుత్వం ఉద్యమాన్ని అణగదొక్కటానికి ఉక్కుపాదం మోపిన రైతుల ఆందోళన రోజురోజుకి ఉధృతమై 3 రాజధానుల అంశం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. రైతుల ఆందోళన, న్యాయపరమైన చిక్కులతో వైసీపీ సర్కార్ 3 రాజధానుల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయింది. ఆ దెబ్బతో 151 నుంచి 11 సీట్లకు వైసీపీ పడిపోవాల్సొచ్చింది. ఒక విధంగా అమరావతిని టచ్ చేసి వైసీపీ భారీ రాజకీయ మూల్యం చెల్లించుకుందని అంటున్నారు విశ్లేషకులు. అయితే వైసీపీ ఓటమి చెందిన తరువాత అమరావతి మీద తన స్టాండ్ మార్చుకుంటుందని అందరూ భావించారు. రాజధాని విషయంలో తమ స్టాండ్ ఏంటో పార్టీలో చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. బొత్స ప్రకటించిన తరువాత పార్టీలో అంతర్గతంగా 3 రాజధానుల విషయంలో వైసీపీ ఆలోచించుకుంటుందని అందరూ భావించారు. తీరా అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రధాని మోదీ ప్రారంభించడం, 3 ఏళ్లలో అమరావతి రాజధాని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన తరువాత కూడా వైసీపీ నేతల తీరు చూస్తే వారి విధానం మారలేదని స్పష్టమవుతోంది. అప్పులు తెచ్చి అమరావతి కోసం పెడితే మిగిలిన ప్రాంతాల సంగతేంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అమరావతికి కృష్ణానది ముంపు పొంచి ఉందని చెప్పుకొస్తున్నారు. వరద ఎఫెక్ట్ లేకపోతే రాజధాని ప్రాంతంలో 5 ఎత్తిపోతల పథకాలను ఎందుకు నిర్మిస్తున్నారని వైసీపీ ప్రశ్నిస్తోంది. అమరావతి పేరిట నేతలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. అప్పుల గురించి ఏమన్నారండి మీరు? అయ్యా చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు. మీరు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకొస్తుంటే ఏమన్నారు? ఇది శ్రీలంక అయిపోద్ది అన్నారు. అప్పులతో మునిగిపోతుందన్నారు. అప్పు చేయటం తప్పు అన్నారు. అప్పుడు అప్పు చేయటం తప్పు.
ఇవాళ అమరావతి కోసం అప్పు చేయడం కరెక్టా? ఎంత అప్పు చేస్తున్నారండి మీరు? 52,000 కోట్లు. ఏడీబీ బ్యాంకు నుంచి 15,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్లు, హట్కో నుంచి 21,000 కోట్లు, సిఆర్డీఏ కమిట్ అయిన అప్పులు మరొక 21 కోట్లు, మొత్తం 52,000 కోట్ల రూపాయలు మీరు తీసుకొస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? సరే, తీసుకొస్తున్నారు. ఈ 52,000 కోట్ల రూపాయలు మీరు ట్రాన్స్పరెంట్గా ఖర్చు పెడుతున్నారా? ప్లీజ్ చెప్పండి. ఇది సద్వినియోగపడుతుంటే మీరు తల తాకట్టు పెట్టో, లేక మోడీ గారు మీ అవసరం మోడీ గారికి, మోడీ అవసరం మీకు ఉంది కాబట్టి ఆయన అప్పిప్పించే కార్యక్రమంలో ఆయన ఉంటే మీరు తీసుకొస్తే ఏం చేస్తున్నారండి అప్పుని? ఇలా వైసీపీ చేసిన ఆరోపణల్లో కొత్తేమీ లేదన్న టాక్ వినిపిస్తోంది. 2014 నుంచి 2019 మధ్యలో వైసీపీ నాయకులు చెప్పిన మాటల్లాని తిరిగి మాట్లాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి రాజధానికి వ్యతిరేకమని చాటుకున్న వైసీపీకి జనం గట్టిగానే బుద్ధి చెప్పారు. అయినా ఆ పార్టీ సీనియర్లు, వైసీపీలో కొత్తగా చేరిన నాయకులు జగన్ని ప్రసన్నం చేసుకోవటానికి అన్నట్లు అమరావతిపై బురద జల్లే ప్రయత్నం చేస్తుండటం తీవ్ర విమర్శల పాలవుతోంది. 1,00,000 కోట్లకు పోతే అసలు మేము కూడా నెలవారికి కూడా మేము కట్టలేము. మా అకౌంట్లో మా అమ్మ నాయన వాళ్ళు ఆ ఉప్పు పప్పు చింతపండు ఖర్చులాగే ఆంధ్రప్రదేశ్ అప్పు కూడా ఇంత కట్టాలని పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. కనుక మీరు ఊరికే లేనివి గ్రాఫిక్స్లో చూసుకొని ఒక దూరాలోచన మీరే చెప్పాలా? దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు, నాశనం చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఇది రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలని పనంగా పెడతా ఉన్నారు, సర్వం అక్కడికి తీసుకెళ్తా ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలలో అసంతృప్తి పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. 1,54,000 కోట్లు తెచ్చుకున్నారే, ఏం చేశారో చెప్పండి. కనీసం ఆ 6 వాగ్దానాల 6 సూపర్ 6లో ఒక 6 కన్నా ఇచ్చారా? మళ్ళీ రివర్స్ చెప్పిస్తూ ఉన్నారు. రివర్స్ అంటే గుర్తుకొచ్చింది, చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి సలహా ఇస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ విధానం అన్నది ప్రజా ఖజానా అంటే రాష్ట్ర ఖజానాకు లాభం చేకూరుతుంది. కాంట్రాక్టర్ల మధ్య పోటీ, ధర తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు అమరావతిలో మీరు వేసిన టెండర్లు 3 నుంచి 4 వరకు ఎక్సెస్ కింద, ఈ 1,000 కోట్ల రూపాయల ఎక్సెస్ కింద మీ ఇప్పటికి వచ్చాయి. ఖచ్చితంగా డబ్బులు మా గవర్నమెంట్కి మిగులుతాయి, ప్రజలకు మిగులుతాయి, కలిసి అప్పుల భారం తగ్గుతుంది. ఇంకోవైపు చూస్తే ఏపీకి రాజధాని ఒక సెంటిమెంట్గా మారింది. అమరావతి విషయంలో ఎవరేం చెప్పినా జనాలు పట్టించుకునే మూడ్లో లేరని స్పష్టంగా కనిపిస్తోంది. అయినా వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారంతో ఆ పార్టీకి రాజకీయంగా నష్టమే తప్ప మరేమీ ఉండదని అంటున్నారు. వైసీపీ ఎటూ బాహాటంగా అమరావతికి మద్దతివ్వలేదు కాబట్టి సైలెంట్ గా ఉన్నా బెటర్ అని ప్రజలు సెటైర్లు విసురుతున్నారు. చూడాలి మరి అమరావతి విషయంలో వైసీపీ స్టాండ్ ఇప్పటికైనా మారుతుందో లేదో.